నెల్లూరు జిల్లా దగదర్తి ఎంపీపీ ఎన్నిక జరగనుంది. ఉన్న 10 మంది ఎంపీటీసీల్లో 9 మంది వైసీపీకి ఎదురు తిరగడంతో కోరం లేక నిన్న జరగాల్సిన ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. అయితే ఎన్నికకు హాజరు కాకుండా ఎంపీటీసీలు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి కాకాణి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని ఎంపీటీసీలు లెక్క చేయడం లేదు. వైసీపీ ఉండలేమని తెగేసి చెప్పేశారు. త్వరలోనే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఇక ఈ నెల్లూరులో ఎంపీపీ ఎన్నికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, విజయచంద్రిక ఈ కావల్ నియోజకవర్గంలో మొత్తం కూడా అల్లూరు, బోగోలు, దగదర్తి, కావల్ రోడ్లు, కావల్ టౌన్ ఈ ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ దగదర్తి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. ఇక్కడ కోలుకోలేని వైసీపీకి కాన్స్టిట్యూన్సీ లో వరుసగా కోలుకోలేని దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే దగదర్తి మండలంలో 11 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఒక ఎంపీటీసీ ఆమె గవర్నమెంట్ జాబ్ రావడంతో మండల ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. దాంతో మండల ఉపాధ్యక్ష ఎన్నిక చేపట్టేందుకు నిన్న అధికారులు అన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఉన్న 10 మందిలో ఎవరో కూడా అక్కడ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా డుమ్మా కొట్టారు. 9 మంది అయితే మేము ఈ పార్టీలో ఉండలేదని చెప్పి తెగేసి చెప్తూ ఉన్నారు. నిన్నటి రోజు రాత్రి దాదాపు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాళ్ళ ఇళ్లకు వెళ్లి బ్రతిమలాడినా కూడా మీ నాయకత్వం మేము పనిచేయలేం, వైసీపీలో ఉండలేం, మాకొద్ది ఈ పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధానంగా చూస్తే మరి కొన్ని రోజుల్లోనే టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ దగదర్తి రాజకీయాలు జిల్లా వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారాయి. ఈ రోజు మళ్ళా ఎన్నికని అధికారులు వాయిదా వేశారు. ఈ రోజు ఎన్నిక కూడా ఎంపీటీసీలు ఎవరు కూడా హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద వైసీపీకి కావలి నియోజకవర్గంలో వరుసగా ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి. ఈ దగదర్తి మండలంలో తాళ్ళూరు ప్రసాద్ నాయుడు ఈయన మొత్తం కూడా ఆ మండలం బాగా పట్టున్నటువంటి నాయకుడు. ఆయనతో సహా మిగిలిన మొత్తం 9 మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళని మాజీ మంత్రి అలాగే జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాళ్ళు ఆదేశించిన సూచనలు చేసిన వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళంతా కూడా మేము ఉండలేమని చెప్పినటువంటి పరిస్థితి. దీంతో ఏం చేయాలో అర్థం కాక వైసీపీ పెద్దలు, వైసీపీ ముఖ్య నేతలు, జిల్లా ముఖ్య నేతలు తలలో పట్టుకుంటున్నారు. కావల్లో అయితే వరుసగా వైసీపీకి ఎదురు దెబ్బలు తోలుతున్నాయి. ఇటీవల తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార నేతలందరూ కూడా ఎమ్మెల్యే నాయకత్వంలో మేము పనిచేయలేమని చెప్పి చాలా మంది ఎంపీటీసీలు, సర్పంచులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు కూడా గంపగుత్తుగా ఒకేసారి టీడీపీలో చేరాలనే సమాలోచన చేస్తున్నారు. మరోవైపు ఒక వారం రోజుల కిందట రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఆయన చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు అన్ని కావు అని చెప్పడం జరిగింది. ఒకప్పుడు షాడో ఎమ్మెల్యేగా చెప్పినటువంటి సుకుమార్ రెడ్డి సైతం మీడియా ముందుకు వచ్చి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్యాయాలు, అక్రమాలు చేశారు, 1000 కోట్లు దోచుకున్నారని చెప్పి ఆధారాలు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వరుసగా కనీసం ముఖ్య అనుచరులు కానీ ఈ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండలాధ్యక్షులు, ఎంపీపీలు వీళ్ళందరూ ఎవరు కూడా జెడ్పీటీసీలు కావలి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేయలేము, ఈ పార్టీలో ఇమడలేము, ఉండలేము అని చెప్పి తెగేసి చెబుతున్నారు. ఎక్కడికక్కడ అల్లూరు, దగదర్తి, బోగోలు, కావల్ రోడ్లు, కావల్ టౌన్ ఎక్కడ చూసినా కూడా వైసీపీ నాయకులు వీళ్ళంతా కూడా టీడీపీ వైపు వచ్చే పరిస్థితి ఉంది. అయితే టీడీపీ కూడా ఆచితూచి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆచితూచి ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళనే పార్టీలోకి జాయిన్ చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఈ రోజు మరో కోలుకోలేని దెబ్బ వైసీపీ తల్లిందని చెప్పి చెప్పాలి విజయచంద్రిక.